జై హింద్. ఇప్పుడు మనం చెప్పబోయే హనుమంతుని యొక్క స్టోరీ మీకు నచ్చినట్లయితేనే జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మొదటికి వెళ్ళినట్లయితే, కురుక్షేత్ర యుద్ధంలో హనుమంతుడు కూడా ఉన్నాడు. అదేంటి, ఎక్కడ చదవనే లేదే అని ఆశ్చర్యపడకండి. కౌరవులతో యుద్ధంలో అర్జునుడు రథంపై ఎగురుతున్న విజయకేతనంపై ఉండాలని శ్రీకృష్ణుడు హనుమంతుడిని అడుగుతాడు. ఈ అభ్యర్థన మేరకు అర్జునుడు రథకేతనంపై ఉండి పాండవుల విజయ చిహ్నంగా నిలిచాడు. హనుమంతుడు యుద్ధం ముగిసిన తర్వాత ఆంజనేయుడు తిరిగి సాధారణ రూపంలోకి వచ్చాడు. రథం కాలిపోయి బూడిదగా మారింది. అంటే యుద్ధంలో రథంపై విసిరిన ఆయుధాల నుండి అర్జునుని రక్షించాడు హనుమంతుడు. ఒకవేళ హనుమంతుడు రథంపై లేకపోయినట్లయితే యుద్ధంలో పాండవులు విజయం సాధించేవారు కాదని చెప్పవచ్చు. సో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి పురాణ కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.